మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన కేపీహెచ్బీ కాలనీ హౌసింగ్ బోర్డు స్థలాలలో ప్రజా ప్రయోజనార్థం ఉండవలసిన స్థలాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెడితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేపీహెచ్బీ కాలనీలో మహిళా పార్కులను, చిల్డ్రన్స్ పార్కులను, పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో ఉన్న 24 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసిందని, మరోపక్క 3 గజాలు 6 గజాల స్థలాలను వదలకుండా హౌసింగ్ బోర్డు భూములను అమ్మకానికి పెట్టడం ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనార్థం ఉండవలసిన స్థలాలను వాటికి కేటాయించాలని, లేకుంటే ఈ నెల 24న జరిగే వేలంపాటను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. అవును అడ్డం జరగాలి మరి. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ జోహార్. ఓకే ఓకే సార్. మనం ఊకుంటే వాళ్ళు అట్లే అమ్మేస్తారు. ఆల్రెడీ ఆ రోజు థర్డ్ ఫేజ్ లో ఇక్కడ మనం కొద్ది డౌన్ చేయండి, మాట్లాడండి. ఏదైతే కుకట్పల్లి కేపీబీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వచ్చింది అంటే మా హౌసింగ్ బోర్డుకి గండం వచ్చినట్టే. గతంలో 86లో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటిసారి హౌసింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి ఈ రోజున. మానేయుడు, గొప్ప నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డు డెవలప్ చేసుకు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జాగ కూడా అమ్మకుండా, నిరుపేదలు ఉన్నారు, మధ్యతర కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో ఆ ల్యాండ్ కూడా 3 ఎకరాలు తీసుకొని మహిళా పార్క్ చేశాం. అదేవిధంగా ఇదే కేపీహెచ్బీ కాలనీలో 9th ఫేజ్లో ఉన్నటువంటి ల్యాండ్, పక్కకున్నటువంటి ల్యాండ్ 2 ఎకరాల 34 గుంటల ల్యాండ్ను ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు అడగంగానే కేటీ రామారావు గారు ఇమీడియట్గా పార్క్ శాంక్షన్ చేసి హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు. ఎన్ని రకాలుగా ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయంటే అన్ని రకాలుగా ఇచ్చాం. అమ్మవారి గుడికి కావాలంటే ఏదైతే అమ్మవారి గుడి థర్డ్ ఫేజ్లో ఉందో అమ్మవారి గుడి భక్తుల చేత అమ్మవారి గుడికి 500,000 ఇచ్చాం. భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు చేసాం తప్ప ఈ ఇంచి జాగ కూడా 10 సంవత్సరాలు మేము అమ్మలేము, ఇయ్యలేము కూడా. ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపల 3 గజాల 4 గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు. 3 గజాల 4 జాగాలు కూడా ఎక్కడైతే 3 గజాల 4 జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9th ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసు గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పి దీన్ని కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చిన్న వాళ్ళు కూర్చొనే విధంగా, పెద్దవాళ్ళు సాయంత్రం కూడా కూర్చొనే విధంగా అడిగితే ఆ రోజు దీన్ని కేటాయించాం. బోర్డు కూడా మీకు చూపెట్టాం. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుకట్పల్లి కాన్షియస్లో 15th ఫేజ్ కానీ 5 ఫేజ్